Hello friends, whole wheat chapatis with ghee and my blood sugars. Whole wheat chapatis and my blood sugar మీద ఆల్రెడీ వీడియో చేసి పోస్ట్ చేశాను. అప్పుడు నా బ్లడ్ షుగర్స్ వెయిట్ లాస్ రేంజ్ని దాటింది. చాలామంది ఫ్రెండ్స్ నాకు పర్సనల్ మెసేజెస్లో ఒక రీల్ పంపుతున్నారు. ఆ రీల్లో ఏం చెప్తున్నారంటే గీని రోటీస్కి యాడ్ చేయడం వల్ల బ్లడ్ షుగర్స్ కంట్రోల్లో అవుతుందని. మరి ఇప్పుడు ఇక్కడున్న ఈ రెండు హోమ్ మేడ్ హోల్ వీట్ గీ చపాతీస్ని తిన్న తర్వాత మన బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటుందో లేదో మన కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్ యూజ్ చేసి చూద్దాం. ఆల్రైట్ ఫ్రెండ్స్, జనరల్గా గీకి చాలానే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ మన టాపిక్ అసలు గీ వాడటం వల్ల కార్బ్స్ నుంచి వచ్చే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేయగలదా లేదా అని. సీజన్ రిజల్ట్స్ చూసినట్లయితే వెరీ హై షుగర్ స్పైక్ అయితే అయింది. నేను జనరస్గా హోమ్ మేడ్ ప్యూర్ గీని యూజ్ చేశాను. బట్ షుగర్ స్పైక్ చాలా క్విక్ అండ్ హై, అబౌట్ 159 mg/dL అయింది. ఫ్రెండ్స్, గీలో మెజారిటీ శాచురేటెడ్ ఫ్యాట్స్ అనే సంగతి అందరికీ తెలిసిందే. అందరు ఇప్పుడు బాడీలో విసరల్ ఫ్యాట్ అండ్ సబ్క్యూటనస్ ఫ్యాట్ గురించి మాట్లాడతారు. కానీ మనం తెలుసుకోవాల్సిన ఫ్యాట్ ఇంకొకటి ఉంది. అది ఎక్టోపిక్ ఫ్యాట్ ఆర్ లిపిడ్స్ అంటారు. ఇది లివర్, హార్ట్, ప్యాంక్రియాస్ అండ్ స్కెలిటల్ మజిల్ టిష్యూస్లో స్టోర్ అవుతుంది. కొన్ని స్టడీస్ చెప్తుంది ఏంటంటే మనం తీసుకునే శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్టోపిక్ ఫ్యాట్స్ చేరుకోవడానికి కారణమని. ఫర్ ఎగ్జాంపుల్కి మజిల్లో చేరుకునే ఎక్టోపిక్ ఫ్యాట్ని ఇంట్రామయోసెల్యులార్ లిపిడ్స్ అని అంటారు. ఈ ఇంట్రామయోసెల్యులార్ లిపిడ్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్కి కారణం అని స్టడీస్ చెప్తున్నాయి. దిస్ ఈజ్ నాట్ ఎ మెడికల్ అడ్వైస్, బట్ నాలాగా వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారు శాచురేటెడ్ ఫ్యాట్స్ని అవాయిడ్ చేయడం చాలా అవసరం. రిజల్ట్స్ మే వేరీ, ఎస్పెషల్లీ ఇఫ్ యు ఆర్ డయాబెటిక్.